వెల్కమ్ టు శ్రీమాల కిచెన్. ఈరోజు సాంబారు తయారు చేద్దాం. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. దానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు, టమాటాలు, ఉల్లిపాయలు, ఒక క్యారెట్, పచ్చిమిర్చి. ముందుగా జీలకర్ర, ఎల్లిపాయ కచ్చపచ్చగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా రోడ్లో కచ్చపచ్చగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ముందుగా ప్రెషర్ కుక్కర్లో ఒక కప్పు కందిపప్పు ఉడికించి పక్కన పెట్టుకున్నాం. ఒక కడాయి పెట్టుకొని అందులో 4 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూను ఆవాలు, 1 స్పూను మెంతులు. సాంబార్లో మెంతులు ఉంటే చాలా రుచి ఉంటుందండి. కచ్చపచ్చ దంచుకున్న ఎల్లిపాయ, జీలకర్ర వేసి 1 సెకండ్ పాటు వేగని. ఎల్లిపాయ జీలకర్ర వేగిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి దూరగా ఫ్రై చేసుకోవాలి. ఒక్క నిమిషం పాటు మూత పెట్టి ఉడకనిద్దాం. 1 నిమిషం ఉడకాలండి. ఉల్లిపాయలు మంచిగా వేగితేనే టేస్ట్ ఉంటుంది సాంబారు. చూడండి, ఉల్లిపాయలు వేగినవి. ఇందులో 1 స్పూను పసుపు వేసుకుందాం. 1 స్పూను పసుపు వేసి కలపాలి. ముందుగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు, క్యారెట్, బెండకాయ ముక్కలు, టమాటాలు వేసి అన్నీ కలపాలి. మంచిగా మిక్స్ చేయాలి. ఈ ముక్కలు వేగితేనే టేస్ట్ ఉంటుందండి సాంబారు. ముక్కలు మంచిగా వేగాలి నూనెలో. 1 స్పూను సగము సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ సగం సాల్ట్ వేసి మొత్తం ముక్కలన్నీ మంచిగా ఉడకనివ్వాలి నూనెలో. ఈ ముక్కలన్నీ నూనెలో వేగితేనే సాంబారు చాలా రుచిగా ఉంటుందండి. 5 నిమిషాల పాటు సన్నని మంట పైన ఉడికిద్దాం. తర్వాత చూడండి, కొంచెము ఉడికింది. ఇంకా ఉడకాలండి. ఇంకా కొంచెం సేపు ఉడికితే సరిపోతుంది. ఇంకా పచ్చిగానే ఉన్నాయి ముక్కలన్నీ. సన్నని మంట పైనే వీటిని ముక్కల్ని అన్నీ ఉడికించుకోవాలి. సాల్ట్ వేసినాం కాబట్టి తొందరనే ఉడుకుతుందండి ముక్కలు. ఇప్పుడు ఉడికినాయండి ముక్కలన్నీ. ఇందులో ఉడికించుకున్న పప్పు 1 కప్పు అండి, చిన్న కప్పు పప్పు ఉడికించిన కందిపప్పు. నేను 1 నిమ్మకాయ సైజు అంతా చింతపండు రసాన్ని నానబెట్టుకున్నా. 1 స్పూను కారం వేసుకోవాలి. అంతా కలపాలి. ముందుగా నానబెట్టిన చింతపండు రసాన్ని ఇందులో వేసుకోవాలి. వేసి అంతా ముక్కలకు పట్టేలా కలపాలి. మనకు సరిపడా వాటర్ కూడా వేసుకోవాలి. 2 గ్లాసుల వాటర్ అయితే సరిపోతుంది. మరి ఎక్కువ లూజ్గా ఉన్నా బాగుండదు, మీడియంగా ఉండాలి. వీటిని మంచిగా మరిగించుకోవాలండి. ముక్కలన్నీ మంచిగా ఉడకాలి. 1 స్పూన్ సగము ధనియాల పౌడర్, 1
వేసి ఒక 5 నిమిషాల పాటు మంచిగా ఉడకనివ్వాలి. చూడండి ఉడుకుతుంది సాంబారు. ఇంకా పైన అంతా నురగలాగా ఉంది, ఇంకా టైం పడుతుందండి ఉడకడానికి. ఇంకొక 5 నిమిషాల పాటు ఉడకాలి. ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికిద్దాం. ఆల్మోస్ట్ అయిపోయిందండి సాంబారు. సింపుల్గా వేసుకోవచ్చండి, ఏం కూరగాయలు లేనప్పుడు ఇలా సింపుల్గా చేసుకొని తినవచ్చు. చాలా బాగుంటుందండి. ఇది ఇడ్లీలకైనా దోశకైనా కూడా బాగానే ఉంటుంది సాంబారు. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.